కీర్తనలు 32వ కీర్తన కీర్తనలు 32 లీలకు వచ్చి చదువుతారు. కీర్తనలు 32వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దేవరాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెల గాడిద వలెనైనను మీరు ఉండకూడదు. అవి నీ దగ్గరకు తేవడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వాని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. చదవని దేవుని కీర్తన భాగం దేవుడు మన హృదయ వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. కూర్చున్న కొద్ది నిమిషాలు దేవుడి లేఖనాలు విని ప్రభుని ఆరాధన. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నామండి. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధాత్మడా, ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన పునరుద్ధాన దినం నుండి ప్రభువా, ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడారు. అంతేకాకుండా నీ పునరుద్ధాన దినంలోకి, నీ మందిరంలోనికి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అంటే నన్ను మమ్మల్ని మరుగుపరచండి. మీ వాక్యమును ప్రభువా ధ్యానించుండగా 32వ కీర్తన ప్రభువా నన్ను మమ్మల్ని మరుగుపరిచి ప్రభువా మేమందరము ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ప్రభువా హృదయాంతరంగం నుండి ఉర్మీను ధ్యానించడానికి మాకు సహాయము దయచేయమని, ఈ ధ్యానము ద్వారా మా బ్రతుకులను మార్చమని, మా బ్రతుకులు ఫలభరితలుగా చేయమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు ధ్యానించబోయే కీర్తన 32వ కీర్తన అండి. దావీదు గారు రాశారు ఈ ధ్యానం, దైవ ధ్యానము. మొదటి నుంచి చూసుకున్నట్లయితే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చూడండి, ఈ కీర్తన అండి దావీదు గారు ఆయన పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందారు, దేవుడి దగ్గర క్షమాపణ పొందారండి. ఈ కీర్తన భాగం ఉద్దేశం ఏంటంటే, దావీదు గారు పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందారు. ఈ కీర్తన 50వ కీర్తన ఏం చేస్తుందంటే, పాపం నుండి విముక్తి కోసము ఆయన మొరపెట్టుకుంటున్నాడు దావీదు గారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ పాపం నుండి విడుదల పొందారు, దేవుడి దగ్గర పశ్చాత్తాపం చెంది పాపం విడుదల పొందారు. చూడండి, ఫస్ట్ కీర్తన మనకు తెలియజేస్తుంది, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మనం ధన్యతలు చాలా చూస్తామండి. ఇదొక ధన్యత ఏంటంటే, ఫస్ట్ మొదటిగా మనం కూడా ఇక్కడ మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం పొందామండి. ఆయన రక్తంలో మనల్ని కడిగాడు, మన కోసం ఆయన బలియాగం అయ్యాడు. ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ దొరికింది, విమోచన కాడ దొరికింది. మనం కూడా ప్రాయశ్చిత్తము దేవుడు మన పక్షముగా ఆయనే వెల చెల్లించాడు కాబట్టే మనం ధన్యులు అయ్యామండి. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలండి. యెహోవా చేత మనము యేసుక్రీస్తు ప్రభు గారి చేత, పరిశుద్ధాత్మ తండ్రి చేత నిర్దోషిగా మనం
ఎలా ఆయన కృప ద్వారానే నిర్దోషిగా ఎంచబడగలుగుతాం. మన విశ్వాసము కృప అవన్నీ ఉండబట్టే మనం ఇక్కడ దాకా వచ్చామండి. ఆయన కృప మన మీద అధికంగా ఉండబట్టే మనం ఇక్కడ వచ్చాం. మనం ఎవరు యేసు ఒక్కడే ఏ పాపము చేయనివాడు, నిర్దోషి అని ఎంచబడిన వాడు. మనమందరం ఆయన కృప చేతనే. కానీ చూడండి అక్కడ మనకి ఇక్కడ నిర్దోషి ఎంచబడిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. అలాగే ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం అంటే లేక మనం ఇవాళ ధ్యానించవలసిన అంశము, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము అంటే అండి మోసము చేయడం, మోసంగా మనం ఆత్మలో మాట్లాడడం. అది ఎలా జరుగుద్ది అనేది దావీదు గారి జీవితం గురించి మనం ధ్యానిద్దాం అంశం ఇవాళ. చూడండి, దావీదు బత్షెబతో కలిసి పాపము చేసినప్పుడు ఆయన పాపానికి చేశారు. ఆయన బత్షెబతో కలిసి పాపం చేసేసిన తర్వాత ఎవరు చూడరు అనుకున్నాడు. పాపం చేసేసిన తర్వాత రిజల్ట్ ఏమొస్తుందండి? గర్భం దాల్చారు. గర్భం దాల్చి తర్వాత నుంచి దావీదు గారికి తెలిసేలోపు 2-3 నెలలన పడుతుంది తెలుసుకోవడానికి, బయట తెలుసుకోవడానికి. అప్పటి వరకు చూడండి, దావీదు ఎవరు చూడర్లే అని ఆయన్నే మోసం చేసుకుంటున్నాడు. బయట ప్రజలను కూడా నేను నీతిమంతుణ్ణి, నేను పాపం చేయలేదు అని మోసం చేస్తున్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్నాడు, దేవుణ్ణి మోసం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నాడు. దీని రిజల్ట్ ఏమొస్తుందో చూడండి ఒకసారి. పాపం చేసినప్పుడు అండి, ఇదే ఆత్మలో కపటం అంటే. ఇప్పుడు నేను పాపం చేశాను, సపోజ్ నేను పాపం చేసేసి మీ ఎదురుగా వచ్చి నేను మాట్లాడగలను, కానీ హృదయాంతరంగంలో నుంచి మాట్లాడలేను. నా పాపం ఎప్పుడు నన్ను గద్దిస్తూ ఉంటుంది. ఇదే మోసం అండి. స్వచ్ఛంగా మీతో నేను మాట్లాడలేను. దావీదు కూడా ఆలోచించండి, ఆయన పాపం చేసిన దానికి రిజల్ట్ వచ్చేసరికి గర్భం దాల్చి ఆయన తెలిసిన టైంకి సుమారు 2-3 నెలలు పడుతుంది. మనం ఆలోచిస్తే ఆ 2-3 నెలల్లో ఎంతమందిని కలిసి ఉంటాడు, ఎంతమంది రాజ్య పరిపాలన చూసుంటాడు, ఎంతమందితో ఎలా మాట్లాడుంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్వచ్ఛంగా మాట్లాడుంటాడండి. దావీదు స్వచ్ఛందంగా మాట్లాడలేరండి. హృదయంలో పాపం ఉన్నప్పుడు, దేవుడి దృష్టికి మనం పాపం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడి దృష్టికి మనం పాపం చేసినప్పుడు ఆయన విరిగి నలిగిపోయి ఉంటాడు. ఎందుకంటే మీరు చూడండి, పాపం చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉండం, గలిబిలిగా ఉంటుంది. అసలు నరకమే అనిపించుంటారు దావీదు గారండి. ఆ 3 నెలలు నరకం. ఎప్పుడు దాకా నరకం అనిపించుంటారంటే అండి, నాతాను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేశావు, గొర్రెల అనే ఉపమానం ద్వారా మాట్లాడినప్పుడు అప్పుడు దాకా ఆయన పాప విమోచన కలగలేదు, పశ్చాత్తాప హృదయం రాలేదు, నలిగిపోయాడు, విరిగిపోయాడు. ఎలా అంటే అండి, ఒక మనిషిని మనం చూసినప్పుడు ఆయన రోజుకి ఎంతతో మందితో మాట్లాడాలో, ఎన్ని పనులు చూసుకోవాలైనా ప్రతి క్షణం ఆయన నలిగిపోతానే ఆత్మలో కపటంతోనే. ఎందుకంటే బయట వ్యక్తులకి ఎలా కనబడతాం? తెలియనంతకాలం నాలో పాపం ఉంది, తెలియనంతకాలం మీకు ఎట్లా కనబడతాను నేను? దావీదు లేకపోతే జగదీష్ లేకపోతే మంచోడు, పాపం నేను. కానీ మన హృదయం మన మీద దోషారోపణ లోపల చేస్తూనే ఉంటుంది. మీతో నేను పర్ఫెక్ట్గా మాట్లాడలేను. దావీదు కూడా ఎంతమందితో పర్ఫెక్ట్గా మాట్లాడకపోవచ్చండి. ఎందుకంటే హృదయం ఆ టైంకి పాప స్థితిలో ఉన్నాడు. ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్ముడు దేవుడు తెలుసు, దేవుడికి తెలుసు, తన త్రియేక దేవుడికి తెలుసు. నరకం అనుభవించాడు. అక్కడే అంటున్నాడండి, ఇదే ఆత్మలో కపటం అండి. మన హృదయంలో పాపం ముట్టుకుని ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడలేము. మోసం చేసిన వాళ్ళు వస్తారు. ఎందుకంటే మీరు వచ్చి నన్ను సంప్రదించడానికి వచ్చారు. దావీదుని సంప్రదించడానికి ఎన్నో ప్రజలు వచ్చారు. ఆయన భక్తిపరుడు, ఏ పాపం లేనివాడు అని చెప్పట్లేదు, కానీ దైవ భక్తి గలవాడు, భయభక్తులు కలిగిన వాడు, యెహోవా చిత్తం మనకు తెలియజేసేవాడు, దేవుడి దగ్గర నుంచి మాటలు మనకు తెలియజేసేవాడు ఎంతోమంది వచ్చుంటారు. అందరూ వచ్చుంటారు. కానీ మాట్లాడేటప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు దేవుడి దగ్గర నుంచి, దేవుడి దగ్గర మాటలు. కానీ దావీదు ఆ మాటలు చెప్పేటప్పుడు కూడా ఎంతో విరిగి నలిగిపోయి, అయ్యో నేను పాపం చేశాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాను అంటారండి దావీదు, లేకపోతే ఆత్మలో కపటంతో నేను పాపం చేశాను విరిగి నలిగిన హృదయంతో మాట్లాడుతూ ఉంటారా? స్వచ్ఛందంగా మాట్లాడుతారు. పాపం చేసే ఎవరు చూడట్లేదు, వీళ్ళందరికీ తెలియదు నా పాపం నేను చేసింది. బత్షెబతో చేసిన పాపము ఎవరికి తెలియదు. ఇదే అండి ఆత్మలో కపటం అంటే. ఒకరిని ఎదుటి వ్యక్తిని మోసం చేయడం అంటే ఇదే. నేను నీతిమంతున్నే ఎవరో చూడలేదు, దేవుడు చూస్తున్నాడు పైనుంచి. కానీ దేవుడితో పాటు ప్రజలకు కూడా నేను మోసం చేస్తున్నాను, ఇదేనండి ఆత్మలో కపటం అంటే. చూడండి, అందుకే దేవుడు అంటున్నాడు, ఆత్మలో కపటం అంటే మనం పాపం చేసేసాము, దేవుడికి తెలుసు. కానీ మీ అందరికీ, లేకపోతే ఉన్న ఎదుటి వాళ్ళందరికీ, రాజ్యం వాళ్ళందరికీ తెలియదు. ఇక్కడ ఆయన ఒక్కడికి తెలుసు. ఆ విరిగి నలిగిన కింద చూడండి, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణిస్తున్నవి. ఇదేనండి క్షీణించడం అంటే. నా ఇందే మొత్తం మన బాడీ అంతా షేక్ అయిపోద్దండి చేయకూడని పాపం మనం చేస్తే.
ఎముకలు కానీ, మన మైండ్ కానీ, మన హృదయం కానీ, మన తలంపులు కానీ, అన్నీ కానీ మన ఇంట్లో కూడా చూడండి, మన భార్య ఎదురు కానీ, లేకపోతే పిల్లల ఎదురు కానీ, మన భర్త ఎదురు కానీ ఏదైనా పాపం చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఎక్కడా ఉండలేము అసలు. అదే ఆత్మలో కపటం అంటే మన భార్యను మోసం చేస్తున్నట్టు, మన భర్తను మోసం చేస్తున్నట్టు, లేకపోతే పిల్లల్ని మోసం చేస్తున్నట్టు, చుట్టుపక్కల వాళ్ళని మోసం చేస్తున్నట్టు. తండ్రి అయిన దేవుడిని మోసం చేస్తున్నాం, అది అన్నీ తెలుసు. కానీ ఎదుటి వ్యక్తి కూడా మనం ప్రశాంతంగా ఉండలేం. ఎముకలు, చేతులు, లేకపోతే గలిబిలిగా ఎవరైనా ఇంట్లో చూడండి, వాక్యం అది. భర్త ఏదైనా తప్పు చేసినప్పుడు అండి, వాక్యం సామెతలో ఉంది ఒకటి, ఒక గృహిణి అంట కనిపెట్టేస్తుందంట ఆయన నడక, ఆయన పడక, లేకపోతే ఏంటి ఇట్లా ఉన్నారు, ఏంటి నా జీవితంలో చాలా జరిగినాయి అలా. లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక్కరోజు చిన్న తేడా జరిగినా కానీ, ఏంటి డాడీ, ఏంటి అమ్మ ఇవాళ తేడాగా ఉన్నారు, ఏంట్లో ఆలోచనలు ఉన్నారు, ఏంటి ఇలా ఉన్నారు, నీకు పనిలో ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే మీరు చేయకూడని పనులు ఏమైనా చేశారా, మాటలు ఏమైనా తప్పు చేశారా, ఎవరికైనా మీరు ద్రోహం చేశారా, లేకపోతే మీకు ఎవరైనా ద్రోహం చేశారా. చూడండి, ఆత్మలో నలిగిపోతూ ఉంటాం. ఆ మాటని మనం వెళ్ళి దేవుడి దగ్గర పాదాల దగ్గర చేరి, లేకపోతే విశ్వాసం దగ్గరికి వెళ్ళి చేరి, లేకపోతే దైవభక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరి, నేను ఇలా చేశాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పంచుకునేదాకా మన హృదయము, మన ఎముకలు, మన తలంపులన్నీ విరిగి నలిగిపోతాయండి. అంత వేదన ఇంకోటి ఉండదు. ఎందుకంటే మనం ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసించి నమ్మి బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అండి ఊరుకోడండి. ఆ పాపాన్ని ఒప్పుకునేదాకా ఊరుకోడు, పశ్చాత్తాపం పొందేదాకా ఊరుకోడు. మందిరానికి వచ్చి నిలబడి ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి అని పశ్చాత్తాపం పొందినందుకు వండుకోడండి. ఎందుకంటే ఒక్కసారి ఆయన ఒకే టైం శిలువలో మరణించాడు మన పాపాలన్నిటి కోసం. ప్రాయచిత్తము ఒకసారి వెల చెల్లించాడు. కానీ ఎప్పుడైతే మనం విరిగి నలిగిన హృదయంతో వచ్చి దేవుడి సన్నిధికి వచ్చి ఆత్మలో కపటాన్ని తొలగించుకుంటామో అప్పుడు ప్రశాంతంగా అయిపోతామండి. ఇదేనండి దావీదు స్థితి. నేను మౌనమై ఉండగా, ఆయన పాపం బట్టి ఆయన మౌనమై ఎండిపోతున్నాడండి, మాట్లాడలేకపోతున్నాడు. దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని, మౌనిగా ఉండగా ఆర్తధ్వని చెగులుతామా, లోపల అంతరంజనం చేసేస్తుందండి. పరిశుద్ధాత్మను కొట్టేస్తాడు, తలం చేస్తాడు. నా ఆర్తధ్వని వలన నా ఎముకలకి క్షీణించిపోతున్నాయి. చూడండి, దేవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవం కావున ఎండినట్టే ఆయను. చూడండి, దినమంతా మనం బరువుగానే ఉంటాం, హృదయంతా నిండిపోద్ది బరువుతో. చేయకూడని పాపం చేసినా కానీ, దావీదు చేయకూడని పాపమే చేశాడు, బరువు పెట్టుకుని నిండిపోయింది ఆయన హృదయం అంతా. 5వ వచనం చూడండి, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చూడండి, ఇక్కడ ఒప్పేసుకున్నాడండి ఆయన. నీ ఎదుట నా పాపము. ఎప్పుడైతే నాతాను ప్రవక్త రానంతకాలం ఎవరు చూడట్లేదు, ఉపమానం ద్వారా మాట్లాడి, గొర్రెలైన ఉపమానం ద్వారా నాతను ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావు, ఎవరు చూడలే అనుకున్నావా, తండ్రి అయిన దేవుడు చూశాడు, జాగ్రత్త సుమా అని ఎప్పుడైతే గద్దిచ్చాడో నాతను ప్రవక్త ద్వారా, అప్పుడు చూడండి, అప్పుడు పశ్చాత్తాపం వచ్చేసి సన్నిధిలో, అప్పుడు తన హృదయము ప్రశాంతం వచ్చి ఉంటుందండి. వచ్చిందండి కంపల్సరిగా. మనసు తేటతెల్లం అయిపోయింది. నేను ఒప్పుకున్నాను ఎప్పుడన్నా, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. 5వ వచనం అండి, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నాము. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడండి, పరిహరించేశాడండి దేవుడు. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు ఉంటాయి, పాపం చేయము అని చెప్పం, కానీ అలానే దేవుని కృపను మనం మాత్రం ఎప్పుడు మనం చులకంగా తీసుకోవద్దు. పాపం చేయకుండా ఉత్తమం, కానీ మనము పాపం చేస్తాం అంటే ఎక్కడోసారి పడిపోతాం. ప్రభువా పాపం చేయకుండా నన్ను కాపాడండి అని డైలీ ప్రే చేసుకోవాలి, అది ఉత్తమైన అంశం. కానీ ఎక్కడైనా చూపు ద్వారా, మాట ద్వారా కానీ, మన తలంపుల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కూడా పాపం చేస్తాయి. ఎలా అంటే నడకను బట్టి ఓ వ్యక్తిలో గర్వం ఉందా లేదా అని చెప్పేవచ్చండి. అతను దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉన్నాడా లేదా అని చెప్పేవచ్చు. వాక్యమే మనందరూ తెలిసింది, నడకను బట్టి తన ఏంటో తెలిసిపోతుంది మనకు. అలాగే అక్కడ పాపంలో కూడా, ఎందుకంటే యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. ఆయన హృదయంలో కానీ, ఆయన నడవడికల్లో కానీ, ఆయన పరిశుద్ధతలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన తలంపుల్లో కానీ, ఆయన బిహేవియర్లో కానీ యేసుక్రీస్తులో పాపం లేదు. మనం ఆయన అనుసరించే వాళ్ళం కాబట్టి అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ఎలా బతికాడు, ఇక్కడ అలా మనం బతికేవాల్సి ఉన్నామండి. ఇక్కడ కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు. అప్పుడు వచ్చేసాడండి దేవుడు. ఎప్పుడైతే పశ్చాత్తాపం నుండి ప్రాయచిత్తం నొందేశాడో, ప్రాయచిత్తం అంటే మనకి ఇప్పుడు ఈ రోజుల్లో యేసు రక్తంలో మనం కడగబడ్డాం. అప్పటికి ప్రాయచిత్తం ఏంటంటే చూడండి, దేవుడి సన్నిధికి వెళ్ళి ఇరిగి నలిగిన హృదయంతో మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు ఉన్నవాడు, ఆయన ఆలకించి ఆయన్ని క్షమించి హృదయానికి ప్రశాంతనిచ్చిన దేవుడు అండి. ఈ కీర్తన అదే ఉంచం.
పాపము నుండి పరిహారం నుండి పాపం నుండి క్షమించబడి పశ్చాత్తాపం నొందిన వాడు. ఇక్కడ ఈ కీర్తన అంశం అండి, లేఖన భాగాంశం. ప్రార్థన చేయి, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహం పొరలి వచ్చినప్పుడు నిత్యముగా అవి వారి మీదకి రావు. ఇప్పుడు చూడండి, విస్తార జల ప్రవాహం ఎప్పుడు వచ్చినాయండి? జ్ఞాపకం చేసుకుంటున్నట్లండి, నోవాహు కాలంలో విస్తార జల ప్రవాహాలు వచ్చేసినాయి. నోవాహు అక్కడే నీతిమంతుడు, ఆ రోజుల్లో దేవుడి ద్వారా నీతిమంతుడిగా ఎంచబడిన వాడు. జలాలు వచ్చేసిన అందరూ కొట్టుకుపోయినా కానీ దేవుడు నోవాహును కాపాడారు. చూడండి, అలాగే మన మీదకి ఏమైనా విస్తార జల ప్రవాహం కానీ ఏమైనా వచ్చినా కానీ ఎప్పుడైతే ఏ రోజుకి ఆ రోజు మనం పశ్చాత్తాపం ఉంది, ప్రాయశ్చిత్తం దేవుడి పాదాల దగ్గరికి వచ్చి పడుకునే సమయంలో, పొద్దున సమయంలో, ఏ సమయంలో ఎక్కడున్నా కానీ ప్రభువా పాపం చేయకుండా ఉత్తమం, కానీ తెలుసో తెలియకో చేస్తున్నాం అనుకోండి పాపాలు పరిశుద్ధాత్మ ఉన్న చోటనే మీకు వీలు పడదా ఇంట్లో ఉంచి ప్రార్థన చేయడం? ఉన్న చోటనే అయ్యో నేను అతిక్రమంగా ఒక చిన్న మాట మాట్లాడేశాను. మనం లాస్ట్ వీకే ధ్యానించుకున్నాం, నా నోటి మాట నా హృదయ ధ్యానములు నీకు అంగీకారము లగును గాక. ఈ చర్చిలో వచ్చి ఎలాగే నోటి మాటలు అంగీకారం ఉన్నాయో బయట కూడా మనం అలా చూసుకున్నట్లయితే అండి దావీదుని ఆశీర్వదించినట్లే మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, అప్పుడు అంటున్నాడు 7వ వచనం, అప్పుడు దావీదుకి అర్థమైంది, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదు. చూడండి, దావీదు అనుకున్నాడు 3 నెలల్లో తెలిసింది ఆయనకి. తర్వాత ఏం ప్లాన్ వేసాడు? తన భర్తను చంపించాలని ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్ కూడా దేవుడు చూస్తలేదు అనుకున్నాడు దావీదు. చూడకుండా ఉంటాడా? ఆత్మలో కపటంతో చూడండి ఎంత ప్లానింగ్ చేశాడు, ఆత్మలో కపటంతో. ఎవరికి తెలియకోకుండా మళ్ళీ కపటోపాయములు పన్నేసి యుద్ధంలో చనిపోయేటట్టు క్రియేట్ చేయించాడు. దీన్ని ఏమంటారండి? ఆత్మలో కపటం అంటారా? అప్పుడు దాకా మనుషులకి ఎలా కనబడుతున్నాడు దేవుడు? భయభక్తులు కలిగిన వాడు, ఇశ్రాయేలును కాపాడువాడు దావీదే. ఇప్పుడు ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి హెడ్గా ఉన్నాడు అండి దావీదు. ప్రభువే ఫైనల్గా కాపాడేది మనల్ని, యెహోవా ఇశ్రాయేలును కాపాడేది. హెడ్గా దేవుడు దావీదుని నియమించాడు రాజ్యానికి. చూడండి, ఆత్మలో కపటం అంటే చూడండి, ఎవరు చూడట్లేదులే. మోసం రాజ్యాన్ని మోసిస్తున్నాడు, ప్రజల్ని మోసిస్తున్నాడు, దేవుడిని మోసిస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నాతాను ప్రవక్త చెప్పినప్పుడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను తప్పులు చేశాను, క్షమించండి, ఇప్పుడు నా దాగు చోటు నీవే, ఈ పరిస్థితి నుండి నన్ను బయటకి రప్పించుము అని ప్రాయచిత్త ప్రార్థన అండి. అప్పుడు ప్రార్థించినప్పుడు అప్పుడు నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. చూడండి, లాస్ట్ 5 minutes అండి. ఇప్పుడు దావీదు గారికి మన జీవితానికి కంపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనము దావీదు గారి జీవితం చూసుకుని మన జీవితంలో కూడా ఎక్కడోసారి పడిపోతాము, ఎక్కడోసారి పాపం చేస్తాం, నోటు ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా. చేసే జాబులో కూడా డబ్బు విషయంలో కానీ డబ్బు ఎక్కువ తీసుకుంటాం, తక్కువ తీసుకుంటాము, లంచం అసహించుకునేవాడు బ్రతుకును. ఇవన్నిటి విషయంలో ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నా, నా దాగు చోటు నీవే, వీటిలన్నింటి నన్ను వాటి జోలికి వెళ్లకుండా సహాయం చేయండి. ఎక్కడన్నా పడిపోతే మళ్ళీ మమ్మల్ని లేపండి. పడిపోతే అని ప్రార్థనకి మళ్ళీ పడిపోయాను ప్రభువా, నన్ను క్షమించండి, నా ప్రాయచిత్తం నీవే తండ్రి, నా కోసం వెల చెల్లించావు, నలిగిన హృదయమే నువ్వు కోరుకుంటున్నావు, బలిని నువ్వు కోరుకోవటం లేదు అని ఎప్పుడైతే ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశామో ఆత్మలో ప్రశాంతత దయచేసేసి ఆత్మలో కపటాన్ని దేవుడు మనల్ని తీసేస్తాడండి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలని అంశం, ప్రభువా నాలో ఏమైనా పాపం ఉందా, చేస్తే ఎదురు వ్యక్తి నేను మోసం చేస్తున్నాను, నేను చర్చికిలోలా కనపడుతున్నాను కానీ పాపం చేసేస్తున్నాను, అన్ని మోసం చేస్తున్నాను, ఎదురు వ్యక్తిని మోసం చేస్తున్నాను, దేవుడిని మోసం చేస్తున్నాను. అప్పుడు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు. అప్పుడండి మనం ప్రాయచిత్తం ఉన్నప్పుడు విమోచన గానం అంటే ఏంటండి? మనకి ప్రశాంతంగా ఉన్నప్పుడు మాటలు వస్తాయి కానీ విమోచన గానం, మన దేవుడు మనల్ని విమోచించేశాడు, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించేదను, నా దేవుడు నాకు విమోచన దయచేశాడు, నా కనికరం చూపించాడు, నా పాపానికి క్షమాపణ దయచేశాడు, నేను మొరపెట్టినప్పుడు ప్రాయచిత్తం అందినప్పుడు ఇరిగిన కంటితో ప్రార్థన చేసిన అప్పుడు అంటున్నాడండి. ఇవన్నీ చేసినప్పుడు ఉపయోగం ఏంటంటే చెప్పనండి, మీరు నాకు కింద వచ్చినామండి, నాకు చాలా ఇష్టమైన వచ్చిన, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇవన్నీ చూడండి, ఇప్పుడు అండి మన కాదు, ఇప్పుడు నీకు ఉపదేశము చేసేదను. ఎప్పుడు ఉపదేశం చేసేది? ఇవన్నీ మనం ఒప్పుకున్నప్పుడు. ఏ రోజుకి ఆ రోజుకి దేవుడి దగ్గర ఆత్మలో కపటం తీసేయండి ప్రభువా, ఆత్మలో కపటం తీసేయండి, నా మోసాన్ని తీసేయండి, నా అపవిత్రత తీసేయండి, అబద్ధాలను తీసేయండి, అహంకారం తీసేయండి, నా చెడు నడవడిక తీసేయండి అని ఎప్పుడైతే మనం ప్రాయచిత్తం కలిగి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకను మొరపెట్టొచ్చండి, పరిశుద్ధాత్మను మన మొరంతా చూస్తాడండి. 24 గంటలు మనం ఆవరించిన దేవుడు, మనం చూసే దేవుడు.
అప్పుడండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దేవుడి చిత్తం మీరు పొందాలనుకుంటున్నారో, పిల్లల చదువుల విషయంలో కానీ, మ్యారేజ్ల విషయంలో కానీ, జాబుల విషయంలో కానీ, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఆయనే మీకు ఉపదేశము చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధత కలిగిన దగ్గరికి ఆయన వస్తాడండి. ఆయనే బోధిస్తాడు, ప్రత్యేకంగా ఆయనే టీచ్ చేస్తాడు, ఆయనే తెలియజేస్తాడు. ఇది కళల ద్వారా అవ్వచ్చు, దర్శనాల ద్వారా అవ్వచ్చు, వేరే దేవుని సేవకుల ద్వారా అవ్వచ్చు, మందిర సభ్యుల ద్వారా అవ్వచ్చు, చిన్న పిల్లల ద్వారా కూడా మనం నేర్పించే దేవుడు డైరెక్ట్గా మీతో వచ్చి, అమ్మా నేనున్నాను, నాకు మొరపెట్టావు కదా, నువ్వు ప్రాయచిత్తం, ప్రత్యర్థ హృదయం మొరపెట్టావు కదా, నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీ పిల్లలకు పెళ్లి నేనే అనుగ్రహిస్తాను, చేయిస్తాను, లేకపోతే ప్రతి జాబు నీకు నేను అనుగ్రహిస్తాను, నీ విషయంలో ప్రతి అవసరం నేను తీరుస్తాను. అదేనండి నీకు ఉపదేశం చేసేదంటే. ప్రభువా నేను ఈరోజు ఎలా వెళ్ళాలి, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. ఆయన మన ఏ అవసరం ఉన్నా కానీ, ఏ మార్గంలో వెళ్ళాలి కానీ, చదువు విషయంలోనా, మ్యారేజ్ విషయంలోనా, లేకపోతే రెంట్ల విషయంలోనా, లేకపోతే అనారోగ్య విషయంలోనా, ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎలా చేయాలి, అలా అనేది ఎప్పుడు నడిపిస్తారంటే అండి, మనం ప్రతిరోజు ఈ ప్రార్థన చేసినప్పుడు, ఆత్మలో కపటం చేసినప్పుడు ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోనండి. ఇవన్నీ చేసినప్పుడు మనకు వాగ్దానం అందిస్తున్నాడు. నీకు ఉపదేశము చేసేదును, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెను. అంతేకాదండి, నీ మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పేది కూడా ఆయనేనండి. మనకు 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. మన హృదయాన్ని ప్రేరేపించేది ఉంటాడు, సాతాను ఉంటాడు, దేవుడు ఉంటాడు. సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించినమ్మా అని అననే సత్య విషయంలో పేతురు అడుగుతారా? సాతాను నీ హృదయం ఎందుకు ప్రేరేపించింది? మనం గుర్తుపెట్టుకోవాలని అంశం ఉంది. ఆత్మలో కపటం లేనప్పుడు దేవుడు మన హృదయాన్ని ప్రేరేపిస్తాడు, మనకు ఆలోచన దయచేస్తాడు. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, సాతాను దగ్గర నుంచి వచ్చింది మనం తెలుసుకోవాలంటే పశ్చాత్తాప హృదయం కలిగి ఆత్మలో కపటం లేకుండా ప్రార్థన చేసినప్పుడు అండి మీకే అర్థమైపోద్ది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించును. ఇండివిజువల్గా ఆయన బోధిస్తాడండి, ఇండివిజువల్గా ఆయన గైడ్ చేయాలని ఆశపడుతున్నాడు, ఇండివిజువల్గా మిమ్మల్ని నడిపించాలని ఆయన ఆశపెడుతున్నాడు. ఇవన్నీ మనం చేసినప్పుడు అండి ఈ వాగ్దానం మనం పొందుకుంటాం. దయచేసి మనం ఈ అనుసరించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో కానీ, మన కుటుంబాల్లో కానీ ఆశీర్వాదం పొందుకుంటామండి. లాస్ట్గా వచ్చేసినట్టే అండి, అప్పుడు అంటున్నాడు 10వ వచనం, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఆత్మలో కపటనంతకాలం మనం భక్తిహీనులుగా ఉండిపోతామండి. గుర్తుపెట్టుకుని దేవుడిని మోసం చేస్తున్నాము, మన ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నాము, సంఘ సభ్యులు, ఇంట్లో వాళ్ళని కాడ, కట్టుకున్న వాళ్ళని కాడ, లేకపోతే పిల్లల్ని కూడా మోసం చేస్తున్నాం. తర్వాత ఎప్పుడైతే ఒప్పుకున్నామో చూడండి, యెహోవాయందు నమ్మకించువాని కృప ఆవరించి ఉన్నది, నా పాపమును దేవుడు క్షమిస్తాడు, వెల చెల్లించాడు, నాకు నమ్మకం ఉంది అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, కృప ఆవరించి కాకుండా నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయాలారా మీరందరూ ఆనందగానము చేయండి. చివరికి వచ్చేసి ఇప్పుడు ఏమైందండి, ఆత్మలో కపటం తొలగించేసుకున్నప్పుడు, అన్ని పాపాల గురించి ఒప్పేసుకున్నప్పుడు మనకి దేవుడు గైడ్ చేయడమే కాకుండా ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము, ఆనందం అన్నీ దయచేస్తాడండి దేవుడు. ప్రతిరోజు మనం ఇలా ప్రేయర్ చేసుకున్నట్లే అండి మనకి హృదయానికి సంతోషంలో ఉపయోగం ఏంటంటే తెలుసండి, ఇరిగి నలిగిన హృదయము మనల్ని అనారోగ్యం కృంకాలు చేస్తుంది. అలాగే దేవుడు పాదాల దగ్గరికి ఎప్పుడు పట్టేసుకుని అన్నీ ఒప్పేసుకున్నామో మనల్ని దేవుడు ఆరోగ్యం ఇచ్చేస్తాడు ఆటోమేటిక్గా. అది సామెతలు మీరు చదివే ఉంటారు. మార్చుకున్న హృదయము అనారోగ్యం కారణం అవుతుంది, సంతోషంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్య కారకము అనే సామెతల్లో ఉంటుంది మనకు వాక్య లేఖన భాగం. అలాగే ఎప్పుడైతే మనం దావీదుని కూడా చూడండి, సంతోషంగా ఉంటున్నాడు, లాస్ట్కి వచ్చేసి మీరందరూ ఆనందగానము చేయుడి, దీని ఆత్మలో కపటం తొలగించేసుకుంటారండి. ఇన్ని ప్రయోజనాలు ఉండేయండి మనకి. ఈ అంశం మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు మన దినంలో, అనుదిన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసినట్లయితే దేవుడు కంపల్సరీగా దావీదుని పైకి లేని దేవుడు మనం కూడా విస్తరిస్తూ మన కుటుంబానికి ఆశీర్వాదంగా మారుస్తాడండి. ఈ లేఖన భాగం జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. లేచి నిలబడి స్తోత్రం 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 స్తోత్రం. విన్న మాటలు బట్టి అందరూ ప్రభువుని